వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఈరోజు సాక్షి పేపర్లో బ్యానర్ ఐటెంలో ఒక వార్త రాశారు. బాబు పాలన అధమం అంటూ హెడ్డింగ్ పెట్టి వారు రాసిన ఆర్టికల్. 2 ఏళ్లలో 4520 ఎంఎస్ఎంఈ పార్కులు మూతపడ్డాయంటూ ప్రచారం. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో 26వ స్థానానికి పడిపోయిన ఏపీ 60,280 కోట్ల రెవెన్యూ లోటుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉంది అంటూ రాసిన ఆ వక్రాక్షి రాత్రి మీద వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బాబు పాలన అన్నిటి అధమం అంటూ ఈరోజు సాక్షిలో వార్త వచ్చింది. ఆ వార్తను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? వంకర్ టింకర్ ఓ వాణి తమ్ముడు సో నల్లగుడ్ల మీ 4 కాళ్ళ బే. ఇది మామూలుగా చిన్నప్పుడు పాఠాల్లో చెప్తుంటారు. ఆ అక్షరాల గురించి చెప్తూ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన బుద్ధి మారదా? ఆ పత్రిక లేకపోతే ఆ ఛానళ్ళు బాబు పాలన అన్నిట అధమం అంటూ ఆ బ్యానర్ ఐటమ్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అప్పులు ఆయన నేరాలు వారసత్వంగా వచ్చినాయి అంటాడు. ఇప్పుడు ఈ అప్పులు నువ్వు చేసిన అప్పులు వారసత్వం. సంవత్సరానికి 1,50,000 కోట్ల అప్పులు చేశాడు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 7.5 లక్షల కోట్ల అప్పులు చేశాడు. జగన్ సీఎం కాకముందు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత, జగన్ సీఎం అయినాక ఎంత దిగిపోయేటప్పుడు? అరే 3 లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లకు తీసుకొచ్చావు. నువ్వు అప్పుల్లో ముంచి ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటే ఇప్పుడు కొత్తగా 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన 2 సంవత్సరాలు అంటున్నాడు. ఇప్పుడు తెచ్చిన అప్పు సద్వినియోగం అయిందా లేదా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టారు? మూలధన వ్యయం ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత జరిగింది, ఇప్పుడు ఎంత జరిగింది, నీ హయాంలో ఎంత జరిగింది? దేశంలో అతి తక్కువ మూలధన వ్యయం చేసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. అరే సంవత్సరం మొత్తం మీద ఒక సంవత్సరం జగన్ సీఎంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 7,000 కోట్లు అండి సంవత్సరం మొత్తం మీద. అసలు ప్రతి రాష్ట్రం 14,000 కోట్లకు తక్కువ ఖర్చు పెట్టదు. ఇది ఈస్టర్న్ స్టేట్స్ కూడా మినిమం 15,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన మూలధన వ్యయం ఏది? ప్రాజెక్టుల పైన, పేదల ఇళ్ల పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోడ్లు లేకపోతే వీటిపైన ఖర్చు పెట్టాల్సింది 7,000 కోట్లు అంట. అంటే నువ్వే రకంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఏలెత్తి చూపిస్తాడు? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో వీళ్ళు ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెట్టారండి? 24,000 కోట్లు ఖర్చు పెట్టారు ప్రాజెక్టుల పైన. ఈ 2 ఏళ్లలో 24,000 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ ప్రాజెక్టుల పైనే 12,000 కోట్లు ఖర్చు పెట్టింది. పేదల ఇళ్ళు 5 లక్షలు కట్టారు. ఇంకో 5 లక్షలు రేపొద్దున పూర్తి అయిపోతున్నాయి. అంటే నువ్వేమని చెప్పావు ఆ రోజు? సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళు కడతా అన్నావు. మేనిఫెస్టో చూడండి, 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ళు కట్టాలి. ఆ 5 ఎత్తేయండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన ఇళ్లను కూడా టిడ్కో ఇళ్లను కూడా ఇవ్వలేకపోయాడు కదా సార్. పాడు పెట్టాడు కావాలి. కరోనా పేషెంట్లు పెట్టాడు. అసలు అది ఎంత రాక్షసత్వమో చూడండి. లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి టిడ్కో గృహాల్లో పాడుపెట్టి కరోనా పేషెంట్లను అందులో పెట్టి వాళ్ళకి అందులో వైద్యం ఇస్తున్నానని చెప్పాడు. అంటే ఇంకా అసలు అది భవిష్యత్తులో ఎవరు ఉపయోగించుకోకూడదు, నాశనం అంత కావాలి. రోడ్లు దవ్వేశాడు, ప్రాజెక్టుల్ని ముంచేశాడు. అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి? ఎవరి పాలన అధమం? జగన్ పాలన అధమమా, చంద్రబాబు పాలన అధమమా? అసలు కొత్తగా ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎంఎస్ఎంఈ కంపెనీ బోర్డు వస్తూ ఉన్నాయి. ఈయన ఆ పేపర్లో మాత్రం 4,820 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని చెప్పి రాసుకొస్తున్నాడు. 2.5 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈలోనే. ఇప్పటి వరకు ఈ వచ్చినటువంటి ఉద్యోగాల్లో ఇప్పుడు ఈ 2 ఏళ్లలో దగ్గర 10 లక్షల ఉద్యోగాలు కల్పించారు. దాంట్లో 2.5 లక్షల ఉద్యోగాలు వచ్చిందే ఎంఎస్ఎంఈ పార్కుల్లో. 175 నియోజకవర్గాల్లో మరి ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నారు. ఇప్పుడు ఇప్పటికే ఈ 2 ఏళ్లలో 50 పార్కులు అయిపోయినాయి. ఈ 2 ఏళ్లలోనే ఎంఎస్ఎంఈ పార్కులు 50 కంప్లీట్ అయిపోయినాయి 175కి. నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? అతను మొన్న ఒకటి గమ్మత్తు ఒక విషయం చెప్తా మీకు. ఏంటంటే ఎకో రన్, నిన్నే లేటెస్ట్గా ఎకో రన్ గురించి మాట్లాడుతూ ఏమని రాశారు? అసలు అక్కడ ఎవరో అతను ఎండి అరెస్ట్ అయ్యాడంట, ఎర్రంనేని లక్ష్మీప్రసాద్. ఆ ఎకో రన్ ఎర్రంనేని లక్ష్మీప్రసాద్ జిఎస్టీ కట్టకు అరెస్ట్ అయ్యాడు. అతనికి చంద్రబాబు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసిందని చెప్పి పుట్టించారు సోషల్ మీడియాలో, వాళ్ళ సాక్షి ఛానల్లో. అసలు ఆ ఎకోరన్ ఆ ప్రతిపాదనలు వచ్చింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. 2023 జనవరి 31 సీఎం ఎవరు? మరి నీ హయాంలో ఎకోరన్ ప్రతిపాదనలు నువ్వే ఆమోదించావు. ఏది? వారం రోజుల్లో. మళ్ళా వాళ్ళు అప్లికేషన్ పెట్టిన వారంలో, అంటే ఫిబ్రవరి 7 కల్లా ఎస్ఐపిబి ఆమోదం పొందింది.
వాళ్ళు ఆమోదించుకోవడం మళ్ళీ బుర్ర జరగటం. జీవో ఇచ్చాడు, 23వ తారీఖు జీవో ఇచ్చాడు. పైపెచ్చు 5,400 ఎకరాలు అతనే కేటాయిస్తూ ఈ ఎర్రమనేని లక్ష్మీప్రసాద్కి అతనే మరి నవంబర్ 28న జీవో ఇచ్చి ఇప్పుడు ఏమని చెప్తాడు, కూటమి ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ వేసిందని చెప్తాడు. అంటే గుడ్డ గాల్చి మీద ఇటు ముఖాన్ని వేసి తుడుచుకోమంటాడు. అదే అసలు మామూలు తెలివితేటలా. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నదే ఏది 6,000 కోట్ల పెట్టుబడులు కప్పం వసూళ్ళకి భయపడి పారిపోయినాయి అంట. 6,000 కోట్లు పారిపోయాయి అంటున్నాడు. చెప్తున్నాడు. ఎవరు? ఒక్క కంపెనీ పేరు చెప్పు. ఒక ఎండీని ఆ మాట వాయిస్ ఓవర్ ఇవ్వమను, స్క్రీన్ మీద మాట్లాడమను. ఆ కంపెనీల పేర్లు చెప్పరండి మళ్ళీ. ఒక లేఖ రాంచు అతనితో. ఎవరైతే కప్పం వసూళ్ళకి భయపడి పారిపోయాడు అంటున్నారో ఆ పారిశ్రామికవేత్తలు ఈ 6,000 కోట్ల తాలూకా వాళ్ళ వాయిస్ ఓవర్ ఇవ్వమను. మరి నీ హయాంలో నువ్వేం చేసావు? 10,000 కోట్లు తరిమేశావు. అమర్ రాజా బ్యాటరీ నిన్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఓపెన్ చేశాడు అక్కడ 10,000 ఉద్యోగాలు, కస్టమర్ క్వాలిటీ టెస్ట్ సెంటర్ అని చెప్పి నిన్నే ఎక్కడ మహబూబ్ నగర్లో. అసలు వాళ్ళకి మర్యాదలు. అరుణ్ కుమారి లేకపోతే గల్లా జయదేవ్, అసలు నేను వాళ్ళు ఒకే ఫ్యామిలీ అంటున్నాడు. ఎవరు? అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడ మళ్ళా వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేసి ఏపీలో పెడతారో అంటే లోకేష్ ట్వీట్ చేశాడు, క్షమాపణ కూడా చెప్పారు. లోకేష్ ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీకు క్షమాపణ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మేము చెయ్యం. ఏదన్నా మీరు మళ్ళీ ఇక్కడ విస్తరణ కనుక చేపట్టితే ఇక్కడ ఏది ఏపీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమంటే గల్లా జయదేవ్ థ్యాంక్స్ చెప్పాడు. తప్పనిసరిగా పరిశీలిస్తామన్నాడు. ఇప్పుడు లులు కన్వెన్షన్ సెంటర్ విశాఖపట్నంలో పెడితే ఆ భూమి మీద విజయసాయిరెడ్డి కన్నేసి బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, సుబ్బారెడ్డి దుష్ట చతుష్టయం వాళ్ళు వెళ్ళిపోయారు. నిద్రపట్ల వాళ్ళకి బెదిరించి భయపెట్టి తరిమేశారు. అతను అసలు ఓపెన్ లెటర్ రాశాడు, ఇక జన్మలో అసలు నేను ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనన్నాడు. ఏపీ మోహం కూడా చూడండి అన్నాడు. అట్లా ఎవరన్నా ఓ పారిశ్రామికవేత్త అంటున్నాడా? హెచ్ఎస్బిసి కూడా వెళ్ళిపోయింది కదా సార్ అప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఆ జిందాల్ని బెదిరించి తరిమేశారు అన్నాడు. మరి ఆ జిందాల్ వచ్చి మొన్న ప్రారంభోత్సవం చేసేటాడు, పనులు పునఃప్రారంభం జరిగినాయి. అరే అప్పుడు అక్కడేది కేవలం స్టీల్ ప్లాంట్ కాదు, ఏది 15,000 కోట్లు స్టీల్ ప్లాంట్ కాదు, 50,000 కోట్లు పెట్టుబడి పెడతానన్నాడు. విజయనగరంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ పెడుతున్నాడు. వర్చువల్గా దాన్ని కూడా ప్రారంభించారు. అంటే నువ్వే అన్నావు ఏమని, జిందాల్ని తరివేశాడు చంద్రబాబు అన్నావు. మరి అదే జిందాల్ వచ్చి చంద్రబాబు మహానుభావుడు, ఆయన దగ్గర పనిచేయటం మా అదృష్టం అన్నాడు. అంటే ఎవరి పాలన అధమం. ఇప్పుడు ఇవాళ ప్రజల్లో చర్చ కూడా అదే. ఏది అటు మెగా డిఎస్సి పెట్టాడు లోకేష్. 16,341 మంది టీచర్లు సంవత్సరం కాలంగా పనిచేస్తున్నారు. అంటే 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు గాను లోకేష్ రాజీనామా చేయాలని పట్టుపడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ బొత్స సత్యనారాయణ ఆయన కనుక రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయండి అంటున్నాడు. ట్రాన్స్ఫర్లకి 5 లక్షల రూపాయలు తీసుకున్న బొత్స సత్యనారాయణ కూడా లోకేష్ రాజీనామా అడుగుతున్నాడు. అంటే టార్గెట్ లోకేష్, టార్గెట్ పవన్ కళ్యాణ్. కళ్ళు మూసినా తెరిసినా వీళ్ళకి ఫోబియా పట్టింది. ఏది పవన్ ఫోబియా, లోకేష్ ఫోబియా పట్టిందనమాట. వణికిపోతున్నారు. ఇప్పుడు నువ్వెందుకు పెట్టలేకపోయావు డిఎస్సి? ఇప్పుడు ఈ టీచర్ పోస్టులు నువ్వే ఇచ్చుంటే ఎవరు కాదన్నారు? 5 డిఎస్సీలు ఇవ్వకపోయావా 5 ఏళ్లలో? ఇప్పుడు చంద్రబాబు ఆయన 15 ఏళ్ళు సీఎంగా ఉంటూ 14 డిఎస్సీలు పెట్టాడంట. అంటే ఒక సంవత్సరమే డిఎస్సి పెట్టదు. రేపొద్దున మళ్ళీ ఇంకో డిఎస్సి పెడుతున్నారు. 4,000 పోస్టులతో 2వ డిఎస్సి కూడా ప్రకటించారు. ఇప్పుడు ఆ డిఎస్సిని కూడా అడ్డుకోవాలండి, అదే ప్రయత్నం. ఉద్యోగాలు రాకూడదు రాష్ట్రంలో ఎవరికి. ఇప్పుడు నువ్వు ప్రభుత్వ ఉద్యోగాల మరి భర్తీ ఏ స్థాయిలో జరుగుతుంది? 60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు 2 ఏళ్లలో. గవర్నమెంట్ సెక్టార్లో 9 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ప్రైవేట్ సెక్టార్లో. అరే అసలు ఉత్తరాంధ్ర ఇవాళ ఏంటి అసలు? అది అసలు స్టీల్ సిటీలుగా మారిపోయాయి. విశాఖపట్నం, అనకాపల్లి, ఆర్సిలార్ స్టీల్ మెటల్ కంపెనీ దేశంలో అతిపెద్ద పెట్టుబడి 1,60,000 కోట్లు. డేటా సెంటర్లు వస్తున్నాయి. మొన్న ఇంకో డేటా సెంటర్ వచ్చింది. పోటీ పడి ఇవాళ అసలు డేటా స్ట్రైట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్నారు. అరే రాజ్నాథ్ సింగ్ వచ్చి అక్కడ ఒక ఫైటర్ జెట్ అసెంబ్ల్డ్ యూనిట్ పెట్టాడు. డిఫెన్స్ రక్షణ పరిశోధన సంస్థలు వస్తున్నాయి. ఏరోస్పేస్ హబ్గా అక్కడ తయారవుతుంది. అటు రాయలసీమ డిఫెన్స్ హబ్గా మారుతోంది, డేటా హబ్గా మారుతోంది ఉత్తరాంధ్ర, డ్రోన్ సిటీగా కర్నూలు మారుతోంది. ఏది అధమమైన పాలన అని అడుగుతున్నా. ఎవరి పాలన అధమం? అదే దాన్ని ఉదాహరిస్తా. రాజ్యాంగం అమలు చేయడంలో రాష్ట్రం 26వ స్థానానికి దిగజారిపోయిందంట పోలీస్ వ్యవస్థ. రెడ్ బుక్ అమలు చేయడంలో ఈయన దాని గురించి మాట్లాడటం 1 లక్షలో రాయడం. ఇప్పుడు నీ హయాంలో పోలీసింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా పోలీసింగ్ ఉంది?
ఇప్పుడు నీ హయాంలో ఎవరన్నా తప్పు చేసిన పోలీస్ అధికారి మీద చర్య తీసుకున్నావా, సస్పెండ్ చేసావా? ఇప్పుడు వీళ్ళు అసలు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. అవును. ఆ సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఇంకా 2-3 ఎస్ఐలు ఎక్కడన్నా తప్పు చేస్తే వీఆర్లోకి పంపారు. ఇప్పుడు ఆ గుంటూరులో ఏదో ఘటన జరిగింది, అక్కడ అతను వెంటనే అప్పుడు వీఆర్లోకి పంపారు. ఇంకో చోట ఎక్కడో జరిగింది, వీఆర్లోకి పంపారు. నీ హయాంలో ఏ పోలీస్ ఆఫీసర్ మీద అయినా చర్య తీసుకున్నావా? తీసుకోవాలా? నీ హయాంలో ఏ బాధిత కుటుంబాన్నన్నా పరామర్శించావా, భరోసా ఇచ్చావా? ఇప్పుడు గాదే విజయలక్ష్మి, సాయికృష్ణ తల్లి, చంద్రబాబు మహానుభావుడు అంది, దేవుడు అంది చంద్రబాబు. ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఆ మాట అన్నాక మళ్ళీ ఆవిడ వదిలేశారు, నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అప్పుడే. మరి నువ్వెందుకని అలా అనిపించుకోలేకపోయావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అని డాక్టర్ సుధాకర్ తల్లితో అనిపించుకోవచ్చుగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లితో అనిపించుకోవచ్చుగా, ఎమ్మెల్సీ అనంతబాబుతో అనిపించుకున్నాడు, సిద్దిరి అప్పలరాజుతో అనిపించుకున్నాడు, చివరెడ్డి భాస్కర్ రెడ్డితో అనిపించుకున్నాడు. వీళ్ళతో పనే ఉంది ఆయనకి. ఇప్పుడు ఒకటి అప్పలరాజు, సీదర్ అప్పలరాజు, అరే కొడుకు ఎవరినో ఒకడిని గుద్ది చంపితే ఆడు ఆ గొర్రెల కాపరి ఏది రక్తస్రావం అవుతూ గిలగిల కొట్టుకుంటుంటే అతనికి వైద్యం అందించకుండా దెబ్బలు తగలిన కొడుకుని హాస్పిటల్లోకి తీసుకెళ్ళాడు. అసలు నువ్వు వైద్యుడిగా అర్హుడువేనా? అప్పలరాజు ప్రజాప్రతినిధిగా అర్హుడేనా? అదేమంటే లోకేష్ కక్ష సాధింపు అంటున్నాడు. ఏది లోకేష్ కక్ష సాధింపు? నీ కొడుకు పోయి గుద్దటం లోకేష్ గుద్దమన్నాడా, చంపమన్నాడా? ఇప్పుడు జోగి రమేష్ లోకేష్ కక్ష సాధింపు అంటారు. జోగి రమేష్ మీద జోగి రమేష్ కోడలు కేసు పెట్టినా లోకేష్ కక్ష దింపే వాళ్ళ దృష్టిలో. తమ్మినేని సీతారాం చనిపోయినాడే, అసలు బతికున్నాడికి డెత్ సర్టిఫికేట్ ఇప్పించాడు, ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఇప్పుడు కొడుకు ఫ్యామిలీ పరారైంది, లోకేష్ కక్ష సాధింప? అదే అంటాడు ఆయన. చనిపోయినాడికి డెత్ సర్టిఫికేట్ లోకేష్ ఇచ్చాడా, నువ్వు ఇచ్చావా, ఇప్పించావా? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనో లేకపోతే ఏదో పోలీస్ వ్యవస్థ 26వ స్థానం అంటే చెప్తున్నాను నేను. నిన్న రోజారెడ్డి కూడా ఆంధ్రజ్యోతి మీద దూషణలు చేసి ఆ పేపర్లు తగలబెట్టిన కేసులో పోలీస్ నోటీసులు ఇస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారు, మా మీద కక్షాదింపు అంటుంది. రెడ్ బుక్ చెప్పిందా ఆంధ్రజ్యోతి తగలేమని? రాధాకృష్ణ బూతులు తిట్టమని రెడ్ బుక్ చెప్పిందా? ఈ రెడ్ బుక్ అని ఉలికి పడుతున్నారండి వీళ్ళు. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఈ రకంగా మాట్లాడే అవకాశం ఉండేది వీళ్ళకి. మీరు స్వయంకృత అపరాధాలు, మీరు పాత నేరాలకు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళటంలా అదో సెక్షన్. ఇప్పుడు కొత్త నేరాలు చేసి మీ అంతటా మీరే మీ గొయ్యి మీరు దూసుకుని అందులో దూకుతుంటే కాపాడలేదు లోకేష్ అంటే అరెస్ట్ చేయబడితే సింపతి వస్తుంది, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరుకుతుందన్న ఉద్దేశం ఉందా సార్ వీళ్ళకి ఏమన్నా? ఎవరు? ఈ రోజారెడ్డి వీళ్ళందరికీ ఉన్న ఓట్లు పోతాయి. ఏది ఇప్పుడు గుద్ది చంపావు, ఒక గొర్రెల కాపర్ని గుద్ది చంపి మత్స్యకారుణ్ణి అని అంటే మత్స్యకారులు ఓటేస్తారా? పచ్చి బూతులు తిట్టి చంద్రబాబుని నేను కాపాడు కాబట్టి నన్ను జైల్లో పెట్టారంటే అంబటి రాంబాబు కాపులు ఓటేస్తారా? ఎందుకు ఓటేస్తారు? ఇప్పుడు ఈయన ఉన్నాడు, కోడల్ని రాచి రంపాన పెట్టి కోడల్ని చిత్రహింసలు పెట్టి చంపాలని చూశారు జోగి రమేష్. ఏ ఆడబిడ్డ ఓటేస్తుంది? ఏ మహిళ రేపు జోగి రమేష్ ఓటేస్తుందండి? అంటే మొత్తం అసలు వీళ్ళంతా కూడా క్రిమినల్స్. ఏది కరుడు గట్టిన కిరాతకులంతా ఒక పార్టీ పెట్టుకుని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్గా ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన జరిగిన అధ్వానపు పనులు, పరిశ్రమలు వెళ్ళిపోయిన తీరు, ఉద్యోగ కల్పన చేయకుండా యువతని పెడదారి పడిచిన తీరు, అనేక విషయాలు మనతో పంచుకున్న డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.